ప్రదక్షిణ విషయంలో కూడా చాలా కన్‌ఫ్యూజన్స్ 3, 5, 7, 9 రకరకాలుగా వింటూ ఉంటాము. అవును. అంటే ఏంటి దీని గురించి ఒక క్లారిటీ కూడా 3 చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుందా? 5ఆ? 7ఆ? ఈ దేవుడికి ఇన్ని సంఖ్యలు ఇలా ఏంటి 9, 5, 3 ఏంటి అసలు? అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? హ్మ్. 3, 5, 10 ఇవన్నీ వేరే. ఇది. ఓకే. తర్వాత విషయం. అసలు మనం ప్రదక్షిణం ఎందుకు చేయాలో ముందు తెలుసుకోవాలి. ఏంటయ్యా అంటే ప్రచ్చినత్తి భయం సర్వం. అంటే గురుగారు దకారో మోక్షదాయక, క్షికార క్షేతే రోగో, నకారో శ్రీప్రదాయక. ప్రదక్షిణ అనేటటువంటి 4 అక్షరాల యొక్క అర్థం. ప్రా అనేటటువంటి అక్షరంతో ప్రచ్చినత్తి భయం సర్వం, మనస్సులో ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోతాయట ఒక ప్రదక్షిణానికి. అవునా గురుగారు? అంటే ప్రదక్షిణ చేయడం వల్ల ఫలితం అనమాట. అదే మనసులోని భయం. దకారో మోక్షదాయక లేదా ఇష్టదాయక, పాఠ్యాంతరాలు తేడా. ఓకే. దకారంతో ఏమవుతుందయ్యా అంటే వాడు కోరినటువంటి కోరికలు తీరుతాయి. క్షికార క్షీయతే రోగో, క్షికారంతో వాడిలో ఉన్నటువంటి శరీరంలో ఉండే రుగ్మతలు అనారోగ్యాలు నశిస్తాయి. నకారో శ్రీప్రదాయక, అనా అనేటటువంటి నా అనేటువంటి అక్షరంతో సకల శుభాలు కలుగుతాయి. ప్రదక్షిణం చేయడం వల్ల ఈ 4 ఫలాలు కలుగుతాయి. ఎంత అర్థం దాగి ఉంది ఇది ప్రదక్షిణం యొక్క ఆంతర్యం. దీన్ని ఎలా చేయాలి అంటే దీన్ని మన యొక్క మనస్సును బట్టి, మన శరీర తత్వాన్ని బట్టి ప్రదక్షిణలు చేయాలి. శరీరత్వాన్ని. ఇప్పుడు ఓపిక లేని వాళ్ళు ఉంటారు. ఒక్క ప్రదక్షిణం చేసినా ఫలితం కలుగుతుంది. ఓపిక ఉంది 3 చేయొచ్చు, 5 చేయొచ్చు, లేదు 9 చేయొచ్చు, 11 చేయొచ్చు. మన యొక్క కోరికను బట్టి. ఇప్పుడు ఏ కోరిక లేనివాడు ఉంటాడు, వాడు 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటే చాలు. కోరికను బట్టి ప్రదక్షిణాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే కోరికలు పెరిగే కొద్దీ ప్రదక్షిణ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలి, ఒక ఉన్నతమైన ఉద్యోగంలో అతను వెళ్ళాలి, ఉద్యోగంలో అభివృద్ధి కావాలనుకోండి, గణపతి దేవాలయంలో 41 రోజులు 21 ప్రదక్షిణాలు చేసి గరిక ఎర్రపూలు సమర్పిస్తే వాడు అనుకున్న పని అవుతుంది.